ఆంధ్ర రాజకీయాల్లో ఆయన మళ్లీ యాక్టివ్ అవుతున్నారనే చర్చ నిజంగానే ఇంట్రెస్టింగ్ గా టర్న్ తీసుకుంటుంది. ఇప్పుడు మళ్లీ కాపు కమ్యూనిటీని రీఆర్గనైజ్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారనే టాక్ వస్తుంది. అయితే సొంత పార్టీ సీనియర్ నేత పేరు చెప్తుంటే ఆ జిల్లాలో వైసీపీ కోఆర్డినేటర్లు ఉలిక్కి పడుతున్నారా? అమ్మో, ఆయన మళ్లీ వస్తారా అని అవాక్కవుతున్నారా? నియోజకవర్గాల వారీగా సామాజిక వర్గ సమావేశాలు పెడదామని ఆయన ప్రపోజ్ చేశారా? కానీ అదే సమయంలో పార్టీ లోపల నుంచి ఆయన కొంచెం సైలెంట్ గా ఉంటే మంచిదన్న భావన వినిపిస్తుందట. ఆయనకు ఏం కావాలి, ఎలాంటి పొలిటికల్ గోల్ అనే ప్రశ్న పార్టీలోనే వస్తుందట. ప్రస్తుత రాజకీయాల్లో పాత స్టైల్ పంచాయతీలు ప్రయోగాలు పనిచేయవని కొందరు సాఫ్ట్గా చెబుతున్నారట. ఇంతకీ పార్టీ పెద్దలు బ్రేకులు వేయకపోతే పరిస్థితి ఎక్కడికో వెళ్తుందని ఫ్యాన్ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారా? లెట్స్ వాచ్. ఆంధ్ర రాజకీయాల్లో మళ్లీ ఓ పాత పేరు సడన్ గా యాక్టివ్ అవుతోంది. అది ఎవరో కాదు, ముద్రగడ పద్మనాభరెడ్డి. గత ఎన్నికల ముందు గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని పిఠాపురం నేల మీదే గట్టిగా ఒక మాట చెప్పారు: పవన్ కళ్యాణ్ ని ఓడిస్తా. ఆ తర్వాత సైలెన్స్. కానీ ఇప్పుడు మళ్లీ మూమెంట్ స్టార్ట్ అయిందట. ఇన్సైడ్ టాక్ ప్రకారం కాపు కమ్యూనిటీని మళ్లీ ఒకే లైన్లోకి తీసుకురావాలని ముద్రగడ స్ట్రాటజీ రెడీ చేస్తున్నారట. జిల్లా స్థాయిలో మీటింగ్స్, నియోజకవర్గాల వారీగా మొబిలైజేషన్, మనమే లీడ్ తీసుకుందాం అనేలా అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతున్నట్టు కనిపిస్తోంది. కానీ అదే ప్లాన్ ఇప్పుడు పార్టీ లోపలే కలకలం రేపుతోంది. ఇది సరైన టైమా? ఇది అవసరమా? మళ్లీ కుల రాజకీయాలేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయట. కొంతమంది నేతలు మాత్రం స్ట్రైట్ గా చెప్తున్నారు, పాత స్టైల్ పాలిటిక్స్ ఇప్పుడు వర్కౌట్ అవ్వవని. క్లారిటీ లేకుండా ఎక్స్పెరిమెంట్స్ ఎందుకు? ఇంకా కొందరు ఇంకాస్త కఠినంగా ఇది మైలేజ్ కాదు, కొత్త కాంట్రవర్సీకి దారితీస్తుంది అంటున్నారట. కమ్యూనిటీ లీడర్ గా మళ్లీ స్థానం, పార్టీ లోపల మరింత ప్రాధాన్యం, లేక ఇంకేదైనా పెద్ద ప్లాన్? ఈ ప్రశ్నలే ఇప్పుడు లోపల చర్చలకి కారణమయ్యాయి. ముద్రగడ పద్మనాభరెడ్డి వైసీపీ సీనియర్ లీడర్. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు పొలిటికల్ రీ ఎంట్రీ ఇచ్చి ఫ్యాన్ పార్టీ కండువా కప్పుకున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ని ఓడిస్తానని శపథం చేసి పేరు మార్చుకున్నారు. అయితే అంబటి ఎపిసోడ్ తర్వాత మళ్లీ కమ్యూనిటీ పరంగా హైప్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారట పద్మనాభరెడ్డి. గత సార్వత్రిక ఎన్నికల్లో కాపులు వన్ సైడ్ గా కూటమికి మద్దతు పలికారు. ఫలితాలు చూసిన తర్వాత ఆ విషయంపై క్లారిటీ చాలా స్పష్టంగా కనిపించింది. అయితే జరుగుతున్న పరిణామాలతో కమ్యూనిటీలో చర్చ జరుగుతోందని కొత్త పల్లవి అందుకున్నారట ముద్రగడ. కాపులంతా కంఫర్ట్ గా లేరని, కాస్త దృష్టి పెడితే మళ్లీ మన వైపు వచ్చేస్తారని అంటున్నారట. అందుకోసం మనం కొంచెం పుషప్ ఇస్తే సరిపోతుందని దీర్ఘాలు తీస్తున్నారట. మొదట దానికి సంబంధించి ఓ ప్రిపరేషన్ ఉండాలని, జిల్లా నుంచి ఆ వ్యవహారాన్ని స్టార్ట్ చేయాలని గుర్తు చేస్తున్నారట. ప్రస్తుతానికి జిల్లాలో నియోజకవర్గాల వారీగా కాపు నేతల సమావేశాలు పెడితే బాగుంటుందని అంటున్నారట. మిగతా సామాజిక వర్గాలు కమ్యూనిటీ పరంగా మీటింగులు పెట్టుకున్నప్పుడు మనం పెట్టుకుంటే తప్పేముందని అంటున్నారట. అధినేత దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకుని వెళతానని తెగ ఇన్వాల్వ్ అయిపోతున్నారట. అందరినీ ఏకం చేస్తే మనకే బెనిఫిట్ అని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాయిస్తున్నారట. ముద్రగడ మాత్రం ఒక్క మాట మీద ఉన్నారట. కమ్యూనిటీ బేస్ మీద వెళ్తే మైలేజ్ వస్తుంది, కానీ పార్టీ లోపల నుండి వచ్చే వాయిస్ మాత్రం వేరేగా ఉందట. ముద్రగడ సైలెంట్ గా ఉంటేనే బెటర్ అంటున్నారట. ముద్రగడ లెక్చర్లతో జిల్లాలో కాపు నేతలు హడలిపోతున్నారట. కాకినాడ జిల్లాలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లుంటే 6 చోట్ల కాపులు కోఆర్డినేటర్లుగా ఉన్నారు. అసలు ముద్రగడకు ఏం కావాలి, ఏం ఆశిస్తున్నారు అని చర్చించుకుంటున్నారట. ఏదేదో చెప్తారు, చేసేద్దాం అంటారు, దానికో క్లారిటీ ఉండదని గుసగుసలాడుకుంటున్నారట. పొలిటికల్ గా ఆయన అన్ని అనుభవించేశారు. ఎన్నికల్లో గెలిచి కూడా 2 దశాబ్దాలకు పైనే అయింది. పాతకాలపు పంచాయతీలు ఇక చెల్లవని స్మూత్ గా చెప్తున్నారట. ప్రయోగాలు, సమావేశాలు అంటూ గతంలో ఏం చేశారో మర్చిపోయారా అంటున్నారట. ఆయన అంతగా ప్రయోగాలు చేసుకోవాలనుకుంటే కుమారుడు గిరి కోఆర్డినేటర్ గా ఉన్న నియోజకవర్గంలో దానికి సంబంధించి లెక్కలు సరిచేయాలని గుర్తు చేస్తున్నారట. ప్రస్తుతానికి ముద్రగడకంత సీన్ లేదని స్ట్రేట్ గా చెప్పేవాళ్లు ఉన్నారట. కులాల రాజకీయాల కుంపట్లంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కుదరదని క్లారిటీగా చెప్పేస్తున్నారట. ఒకవైపు పేరు మార్చుకున్నాను అంటారు, మరోవైపు కాపు సమావేశాలు పెడదామంటారు. అలా ఎలా వేటిస్తారని ప్రశ్నిస్తున్నారట. ప్రస్తుతానికి పద్మనాభం సైలెంట్ గా ఉండడమే బెటర్ అని, మరీ ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకుండా పార్టీ కూడా దృష్టి పెట్టాలని అంటున్నారట. ఆయన వ్యవహారంతో మిగతా కమ్యూనిటీలలో కూడా మైనస్ అవుతుందని చర్చించుకుంటున్నారట నేతలు. పద్మనాభానికి బ్రేకులు వేయకపోతే కొత్త తలనొప్పులు వస్తాయని అంటున్నారట. అసలు ఆయనకు ఎవరు బాధ్యతలు ఇవ్వకుండానే ఏదేదో ఊహించుకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారట. ఎప్పుడేం చేయాలో పార్టీకి తెలుసని, తమకు మాత్రం ఐడియా ఉందని చెప్పేవాళ్లు ఉన్నారట. ఒక విధంగా చెప్పాలంటే ముద్రగడ వల్ల అనవసర కాంట్రవర్సీలు వస్తున్నాయి తప్ప అవసరమైన
మైలేజ్ రావడం లేదని సొంత పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారట. అనవసరంగా లేనిపోని సున్నితమైన అంశాల జోలికి ఆయనను వెళ్లనివ్వకండి మహాప్రభు అనేవాళ్లు ఉన్నారట. పద్మనాభరెడ్డి ఓ నిర్ణయం తీసుకున్నారని దానిని ఫాలో అయిపోవడం బెటర్ అని చెప్తున్నారట. మొత్తానికి సామాజిక వర్గ పరంగా తాను ఉద్ధరిస్తానని ముద్రగడ గట్టిగానే హైపిస్తున్నారు. కమ్యూనిటీ బేస్ లైన్లో వెళ్తే వద్దన్న మైలేజ్ వస్తుందని అంటున్నారట. అయితే మీరు ఇన్వాల్వ్ అవ్వకండి, అంతా మాకు వదిలేయండి అని సొంత పార్టీ నాయకులు అంటున్నారట. మరి పెద్ద ఆయన వెనక్కి తగ్గుతారో, పార్టీ ముందరికాళ్లకు బంధం వేస్తుందో లేక అలా వదిలేస్తుందో చూడాలి మరి.